వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, గృహహింస, వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదైంది. ఆయన పెద్ద కోడలు మేఘన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిందితులుగా జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, సోదరుడు రాము, సోదరి రమ సహా 11 మందిని చేర్చారు. జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్కు ఏడాది కిందట కోదాడకు చెందిన మేఘనతో వివాహమైంది. కొంతకాలంగా కుటుంబంలో విభేదాలు రావడంతో ఆమె కొన్నాళ్లుగా వేరుగా ఉంటున్నారు. ఇరువైపులా పెద్దల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగినా ఫలించలేదు. అయినా వేధింపులు ఆగలేదని మేఘన శుక్రవారం స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏడాది నుంచి కుటుంబ సభ్యులంతా మానసిక వేదనకు గురిచేస్తున్నారని మేఘన ఆరోపించారు. ఇంట్లోని పై అంతస్తులోని గదిలో బంధించేవారని, అడుగడుగునా అవమానించేవారని, అదేమని అడిగితే అందరూ తనపై దాడి చేసి కొట్టేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్త రాజీవ్ ఎప్పుడూ కోపంగా ఉంటూ ఏదైనా అడిగితే కొట్టేవాడని, అందరూ కలిసి నన్ను చంపేందుకు ప్రయత్నించారని మేఘన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.